ఇవాళ కృష్ణా డెల్టాలో అయితే భూములు నాటేసిన భూములు ఎండిపోతూ ఉన్నాయి. కృష్ణా డెల్టాలో నీళ్లు రావు, వచ్చేదానికి అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి అనేది మేము చాలా కాలంగా హెచ్చరిస్తూనే వస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఎప్పుడైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టిని 519 నుంచి 524 అడుగులకి పెంచుతూ అఫిషియలైజ్ చేసిందో, దాని తర్వాత దాని మీద ఉన్నట్టు కొన్ని కేసులు ఇప్పటికి కూడా అపరిష్కృతంగానే కోర్టుల్లో ఉన్నాయో, 524 అడుగులు ఆల్మట్టి నిండి గతంలో 2 రాష్ట్రాలే ఉండాయి, మహారాష్ట్ర, కర్ణాటక. ఇప్పుడు 3వ రాష్ట్రం కూడా ఉంది. ఈ 3 రాష్ట్రాలు దాటి అన్నిటికంటే కృష్ణా నదిలో చివరి ఆయకట్టు డెల్టా కృష్ణా ఆయకట్టు. కృష్ణా కింద అటు కృష్ణా ఆయకట్టు, తర్వాత నాగార్జున సాగరు, వీటి కింద ఉన్నటువంటి ఆయకట్టు బీడయ్యిపోయేటువంటి పరిస్థితి ఉంది. మొదటి నుంచి దామాషా ప్రకారం మన నీళ్లు మనం తెప్పించే మార్గం చూడండి. మీరు ఎప్పుడో ఆల్మట్టి నిండిన తర్వాత మన వాటా తెచ్చుకోవటం కాదు, వాళ్ళ వాటా అంతా వాళ్ళు వినియోగించుకున్న తర్వాత మన వాటా తెచ్చుకోవటం కాదు. మనకి ఏ వాటా అయితే ఉందో ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం కూడా ప్రతి వారం రోజులకో 10 రోజులకో ఎంత నీరు అక్కడ చేరిందో, ఇన్ఫ్లో ఎంత ఉందో దానిలో మనకు వాటా, ఇది తెచ్చుకునే మార్గం చూడండి అని మేము చెప్పాం. నేను మొన్న అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు జరిగేటప్పుడు కూడా కౌన్సిల్లో కూడా నేను ప్రత్యేకంగా ఈ విషయం, మనం కృష్ణానది నీళ్లలో మన వాటాని తెచ్చుకునే దానిలో సక్రమంగా మనం చేయటం లేదు, దామాషా ప్రకారం తెచ్చుకోవాలని నేను అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా కౌన్సిల్లో ఉన్నాడు ఆ రోజు. నేనంతా చెప్పిన తర్వాత వాస్తవేను, మనం దామాషా ప్రకారం అడగాల్సిందేనని ఆయన కూడా రిప్లై ఇచ్చాడు. నిన్న మొన్న 2-3 రోజుల క్రితం పేపర్లో ఉంది, దామాషా ప్రకారం అక్కడి నుంచి నీళ్లు అడగాలని. దామాషా ప్రకారం అడగాలి అని నిన్న బచావత్ అవార్డు అయిపోయింది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అయిపోయింది. 3వ ట్రిబ్యునల్ వేస్తేనే కానీ అది సాధ్యపడదు. ఇవాళ కృష్ణా డెల్టా పైన ఉన్నటువంటి ఇది కృష్ణానది పైన ఉన్నటువంటి ఈ అథారిటీ కూడా ఈ ఎలకేషన్స్ ఇచ్చేయడం 3వ ట్రిబ్యునల్కి డిమాండ్ చేయమన్నాం. 3rd ట్రిబ్యునల్ వస్తేనే తప్ప ఈ వాటాలు మళ్ళీ ఇది సెటిల్ కావు. దీని కారణంగా ఈరోజు నాట్లు అసలు పడటమే. మాకు కృష్ణా బేసిన్లో కృష్ణా దీని కింద అయితే 13,000 ఎకరాలు ఉన్నాయి, 13 లక్షల ఎకరాలు. ఇక్కడ 22 లక్షల ఎకరాలు నాగార్జున సాగర్ కింద ఉన్నాయి. ఈ మొత్తంలో చూస్తే మొన్న మాకు నాటు పడింది, కొద్దిగా వర్షాల మీద నాటు పడింది. అది కూడా శ్రీశైలం కింద వచ్చినట్టు వాగుల్లో నుంచి వచ్చిన కొంత నీళ్లతో నాట్లు పడితే 8 లక్షల ఎకరం పడింది. నాట్లు పడే దానిలోనే 5 లక్షల ఎకరం నాట్లు పడల. కానీ దాని తర్వాత సెప్టెంబర్లో కొద్దిగా వర్షాలు పడితే ఆగస్టు 15వ తారీఖున నేను పట్టిసీమని నేను జాతికి అంకితం చేస్తున్నాను. పట్టిసీమ నీళ్ళు వచ్చి కృష్ణా డెల్టాలో పడితే కృష్ణా రిజర్వాయర్లోకి వచ్చేస్తాయి. కృష్ణాకి ముందు ఇక్కడ ఇబ్బంది ఉండదు వాటరు. దాని తర్వాత రాయలసీమకి వెళ్తాయని ఆయన చెప్పిన తర్వాత కృష్ణా డెల్టాలో ఆ వర్షాలకు మళ్ళా కొంత నాట్లు వేశారు, 2 లక్షల ఎకరం. ఈనాడు 10 లక్షల ఎకరం దాదాపు నాట్లు పడి ఉన్నాయి, 13 లక్షల ఎకరాలకి ఆ ప్రాంతంలో. గత వారం 10 రోజుల నుంచి మళ్ళీ డ్రై స్పెల్ వచ్చింది. గత వారం 10 రోజుల నుంచి ఆఖరికి చుక్క కూడా నీళ్లు లేకపోయిన కారణంగా పంటలు దాదాపు ఇవాళ ఆ 2 లక్షల ఎకరం ఎండిపోయింది. చాలా దారుణంగా ఉంది. చేలల్లో నెర్రలు ఇచ్చేసినాయి. ఇప్పటి వరకు ఇంత రోజుకి అక్కడ నీటి మట్టాలు దిగజారిపోతా ఉంటే ప్రభుత్వం ఎక్కడ స్పందించకుండా కృష్ణాలో శ్రీశైలంలో ఉన్నట్టు స్టోరేజ్లో నుంచి వాటర్ డ్రా చేయకుండా నిన్నటిదాకుంటే నిన్న పేపర్లో 17.7 టీఎంసీలు నీటి విడుదల చేయడానికి అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాం.
ఆ నీటి కృష్ణా డెల్టాకు వచ్చేప్పటికి 2.5 టీఎంసీ వస్తుంది అని అంటే కృష్ణా డెల్టాలో చివరి భూముల దాకా కూడా పోదు వాటర్. నేను అందుకనే మీ పట్టిసీమ హామీతో మళ్ళీ 2 లక్షల ఎకరం దగాపడ్డారు. ఇంత ఉదాసీన వైఖరి, ఎక్కడ కూడా రైతు పండించుకోవటానికి వీల్లేదు, వినియోగదారుడు తినటానికి అవకాశాలు లేవు. ఇంత దారుణంగా ఉంది. మేము కూడా పార్టీ తరపున ఆ ప్రాంతం ఎక్కడెక్కడైతే ఎండిపోయిందో ఆ రైతులను పరామర్శించటానికి, ఉన్న ఇబ్బందుల్ని వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని నిలదీయటానికి మేము 3వ తారీఖు నుంచో 4వ తారీఖు నుంచో సుమారుగా ఆ ప్రాంతంలో పంటలు ఎండిపోయినటువంటి ప్రాంతంలో మేము ఒక పర్యటన పెట్టుకుపోతా ఉన్నాం. ఇది చాలా దారుణమైన పరిస్థితులు మరి ఏర్పడ్డాయి. రాష్ట్రంలో పరిపాలన అనేది సామాన్య పరిపాలనని స్తంభించిపోయినటువంటి వాతావరణమే ఈ రాష్ట్రం కనపడతా ఉంది. కానీ సామాన్య ప్రజలకు అవసరం వచ్చినటువంటి వాటి విషయాలు మాత్రం ఎక్కడ అది పట్టించుకోని పరిస్థితుల్లో